మనకు ఒక ఇంపార్టెంట్ టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సో చౌసత్ యోగిని టెంపుల్ అంటారు దీన్ని. సో దీన్ని ఒకసారి మనం గమనిద్దాం. చౌసత్ యోగిని టెంపుల్ ఇది ఎలా ఉంటుందంటే అండి, సర్క్యులర్గా ఉంటుంది. చౌసత్ యోగిని టెంపుల్, చౌసత్ యోగిని దేవాలయం. ఇది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందో కూడా నేను చెప్తాను ఇక్కడ. సో ఇది సర్క్యులర్ ఆకారంలో ఉంటుందండి, ఇలా సర్క్యులర్గా ఉంటుంది. ఇక్కడ 64 డైటీస్ ఉంటారు, యోగినీస్ ఉంటారు. 64 యోగినీస్ని ఇట్లా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వరకు స్లాబ్ ఉంటుందండి పైన. దీని లోపల 64 యోగిని స్టాచ్యూస్ ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి. 64 ఉంటాయండి మొత్తం. తర్వాత ఈ మధ్యలో శివ లేదా భైరవ అని దేవుడిని ప్రతిష్ఠిస్తారు. ఇది చౌసత్ యోగిని టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్. అయితే దీని గురించి ఎందుకు మనం ప్రస్తావిస్తున్నాము ఇప్పుడు అంటే, ఒక ఇంపార్టెంట్ టెంపుల్స్ అండి ఇవి. ఇలా ఈ టెంపుల్ని దృష్టిలో ఉంచుకొని బ్రిటిష్ ఆర్కిటెక్చర్స్ ఏం చేశారంటే, ఇండియన్ ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ని నిర్మించారండి. ఇండియన్ ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ కూడా చూడండి, ఇలానే రౌండ్గా ఉంటుంది. మధ్యలో స్లాబ్ ఉండదండి, మధ్యలో ఎలాంటి స్లాబ్ ఉండదు. ఇక్కడ కూడా అంతే, మధ్యలో ఎలాంటి స్లాబ్ ఉండదు. ఓకేనండి. సో ఇలా చౌసత్ యోగిని టెంపుల్ని బేస్ చేసుకుని ఇండియన్ పార్లమెంట్ని బిల్డ్ చేయడం జరిగిందనమాట. ఆ బిల్డ్ చేసినటువంటి బ్రిటిష్ ఆర్కిటెక్చర్స్ ఎవరంటే లుటియాన్స్ అండ్ బేకర్. వీళ్ళిద్దరూ కలిసి దీన్ని బిల్డ్ చేయటం జరిగింది. వీళ్ళు బ్రిటిష్ వాస్తు శిల్పులుగా చెప్తారు, ఈ లుటియాన్స్ అండ్ బేకర్ని. వీళ్ళు చౌసత్ యోగిని దేవాలయం చూడండి, ఇది రౌండ్గా ఉంటుంది. 64 యోగినీస్ ఉంటారు. సో మధ్యలో శివ లేదా భైరవితో ఉంటుందన్నమాట. ఇది సేమ్ చూడండి, ఇండియన్ పార్లమెంట్ బిల్డింగ్ దింపేశారు. మ్యాక్సిమం ఆర్కిటెక్చర్ వండర్స్ అన్నీ కూడా హిందూ దేవాలయాల నుంచే గ్రహించడం జరిగిందండి, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా. సో అంటే ఇండియన్ సివిలైజేషన్ అనేది ఓల్డెస్ట్ సివిలైజేషన్ కాబట్టి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో అన్నిటికన్నా ముందున్న దేశం ఇండియా కాబట్టి దాని నుంచే మ్యాక్సిమం కంట్రీస్ అన్నీ కూడా నేర్చుకునే అని చెప్పుకోవచ్చు. ఈవెన్ బ్రిటిష్ ఆర్కిటెక్చర్స్ అందరూ కూడా ఇండియన్ ఆర్కిటెక్చర్ని మ్యాక్సిమం ఫాలో అయ్యారు ఇండియన్ ఆర్కిటెక్చర్ని చూసిన తర్వాత. ఇది చౌసత్ యోగిని టెంపుల్ యొక్క విశిష్టత. ఈ చౌసత్ యోగిని టెంపుల్లో 64 యోగినీస్ ఉంటారు. ఈ యోగిని అంటే ఏంటంటే ఒక్కొక్క యోగ ముద్రలో ఉండేటువంటి ఒక్కొక్క మహిళ అని అర్థం, లేదా దేవత అని అర్థం. శక్తి పీఠాన్ని లేదా శక్తి యొక్క మహిమని, శక్తి అంటే మహిళ లేదా మహిళలలో అత్యున్నతమైనటువంటి దుర్గా అని అర్థం అన్నమాట. శక్తిని ప్రేరేపించేటువంటి ఒక్కొక్క యోగా పొజిషన్ని ఈ యోగినీస్ ఆ యోగా పొజిషన్లో ఉంటారండి. ఆ 64 యోగాసనాలని మనం ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏమేమి తెలియజేస్తుంది, హిందూ పురాణాల్లో మధ్యలో శివుడు లేదా భైరవి ఉంటారు. సో ఇది శైవిజాన్ని ప్రోత్సహిస్తుంది, కనిపిస్తుంది. శివుడు భైరవుడు ఉంటారు. దాంతోపాటు 64 యోగా పొజిషన్స్ ఉన్నాయంటే యోగా ప్రాముఖ్యతని తెలియజేసింది ఇక్కడ. దాంతోపాటు తాంత్రిక కల్చర్ని, యోగా కల్చర్ని, తాంత్రిక కల్చర్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఈ మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దీన్ని చౌసత్ యోగిని టెంపుల్ని 10th సెంచరీలో బిల్డ్ చేయడం జరిగిందండి. ఆ 10th to 11th సెంచరీలో బిల్డ్ చేయడం జరిగిందనమాట. సో 64 పవర్ఫుల్ యోగినీస్ ఉంటారు. మనందరికీ తెలుసు, రూఫ్ ఎలాంటి రూఫు ఉండదండి. సో ఇది చౌసత్ యోగిని టెంపుల్. దీని గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో మనం ఇది చౌసత్ యోగిని టెంపుల్ని ఎందుకు గుర్తు తెచ్చుకున్నామంటే ఇండియన్ పార్లమెంట్ని సేమ్ అలానే బిల్డ్ చేశారు. అయితే ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనాన్ని కట్టారు కాబట్టి సో ఈ ఇండియన్ ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. దీన్ని ఇండియన్ ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్కి ఏం నేమ్ ఇచ్చారంటే సంవిధాన్ సదన్ అనే పేరు ఇచ్చారు. కాన్స్టిట్యూషన్ హౌస్ అని అర్థం, దాని అర్థం. సో ఇది వరల్డ్లోని హైయెస్ట్ డెమోక్రసీని రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఓల్డ్ బిల్డింగ్ కట్టినప్పుడు సెస్మిక్ జోన్ 2లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారండి. సెస్మిక్ జోన్ 2 అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సెస్మిక్ జోన్ 2 అంటే ఏంటి, ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని సెస్మిక్ జోన్ 3లో కన్స్ట్రక్షన్ చేశారండి. సెస్మిక్ జోన్ 3లో కన్స్ట్రక్షన్ చేశారు. సెస్మిక్ జోన్ 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటో ఒక్కసారి జస్ట్ చూద్దాం. సో చూడండి, ఇది సెస్మిక్ జోన్ 2, ఓకేనండి. ఇది సెస్మిక్ జోన్ 1, సెస్మిక్ జోన్ 2, సెస్మిక్ జోన్ 3, సెస్మిక్ జోన్ 4,
సెస్మిక్ జోన్ 5 ఇలా ఉంటాయండి. సౌత్ ఇండియాలో నుంచి మీరు నార్త్ ఇండియా వైపుకి వెళ్తూ ఉంటే సెస్మిక్ జోన్ 1, 2, 3, 4, 5 ఇలా వెళ్తాయండి. దాని అర్థం ఏంటంటే సెస్మిక్ జోన్ 1లో ఎర్త్కేక్స్ అనేవి తక్కువగా వస్తాయి, 2లో కొంచెం తక్కువగా వస్తాయి. ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉండాలని లేదు, కొంచెం అటు ఇటుగా ఉంటుంది. జోన్ 3లో ఎర్త్కేక్స్ ఇంకా ఎక్కువగా వస్తాయి, జోన్ 4లో ఇంకా ఎక్కువగా వస్తాయి. అంటే సౌత్ ఇండియాలో ఎర్త్కేక్స్ అనేవి తక్కువగా ఉంటాయండి. నార్త్ ఇండియాలో ఎందుకంటే ఈ ఇండియా ప్లేట్ ఏదైతే ఉందో యురేషియా ప్లేట్ని ఢీకొంటుంది. మనందరికీ తెలుసు కదా, ఇండియా ప్లేట్ అనేది ఈ యురేషియా ప్లేట్ని ఢీకొంటుంది. ఇది యురేషియా ప్లేట్, ఇది ఇండియా ప్లేట్. అప్పుడు ఇక్కడ హిమాలయన్స్ ఫామ్ అయినాయి. ఇది సెస్మిక్ జోన్ అండి. ఈ హిమాలయాస్ ఫామ్ అయినాయి. ఇదంతా కూడా సెస్మిక్ జోన్. 2400 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఈ హిమాలయన్ రేంజ్ మొత్తం కూడా సెస్మిక్ జోన్. దీంట్లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఈ హిమాలయన్ ఏరియా మొత్తం కూడా జోన్ 3, జోన్ 4లో ఉంటాయి. సో ఇది జోన్ 4లో ఉంటుందండి. జోన్ 4, జోన్ 5లో ఉంటుంది. సో ఇలా జోన్ 3 సెస్మిక్ యాక్టివిటీలో అంటే జోన్ 3లో వచ్చేటువంటి భూకంపాలు వచ్చినా కానీ ఈ పార్లమెంట్ బిల్డింగ్ తట్టుకోగలుగుతుంది అనమాట. అలా జోన్ 4, జోన్ 5లో ఇంకా ఎక్కువగా వస్తాయి భూకంపాలు. సో అలా జోన్ 4, జోన్ 5లో కన్స్ట్రక్షన్ చేశారంటే ఎంత భూకంపం వచ్చినా తట్టుకోగలదు అని అర్థం. సో జోన్ 2లో అంటే సో నామమాత్రంగా భూకంపాలు వచ్చినా కానీ అది తట్టుకోలేదని అర్థం. ఇప్పుడు జోన్ 3లో భూకంపాలు వచ్చినా కానీ, జోన్ 3 స్టేజ్లో భూకంపాలు వచ్చినా కానీ తట్టుకొని ఉండగలిగేటువంటి అంటే ఢిల్లీలో వచ్చేటువంటి భూకంపాలని జోన్ 3లో ఉంటాయండి. అందుకనే ఢిల్లీలో కట్టినటువంటి ఇది జోన్ 3 రెసిస్టెన్స్గా ఉంటుంది. జోన్ 3లో వచ్చే భూకంపాలు వచ్చినా కానీ ఈ పార్లమెంట్ బిల్డింగ్కి ఏమీ కాదు దాదాపుగా ఇంకొక 1000 సంవత్సరాల వరకు కూడా. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇది మొత్తం ఇప్పుడు పాత బిల్డింగ్ ఎక్కడ ఉందండి? జోన్ 2లో ఉంది. కొత్త బిల్డింగ్ ఏ ఎర్త్కేక్ జోన్లో కన్స్ట్రక్షన్ చేశారు? జోన్ 3లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏ ఎర్త్కేక్ జోన్స్లో ఉన్నాయండి? జోన్ 2లో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మనకు భూకంపాలు తక్కువగానే వస్తాయి. సో తర్వాత ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ 552 మెంబర్స్ని మాత్రమే ఎక్విప్ చేయగలుగుతుందండి. కానీ డీలిమిటేషన్ కమిషన్ జరగబోతుంది 2026 తర్వాత. డీలిమిటేషన్ కమిషన్ అంటే ఏంటి అంటారా? డీలిమిటేషన్ కమిషన్ అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ని ఏంటంటే పెంచడం కానీ తగ్గించడం కానీ, ఏ పాపులేషన్ బేస్ మీద తీసుకోవాలి, సో ఎక్కడ రిజర్వేషన్ ఏమి ఇవ్వాలి అని అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలను కానీ ఎంతవరకు ఏ పాపులేషన్ బేస్ చేసుకొని ఎంతవరకు ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది, రిజర్వేషన్స్ ఎంతవరకు ఉండాలి, ఇలా కాన్స్టిట్యుయెన్సీస్ని రీఆర్గనైజ్ చేసే కమిషనే డీలిమిటేషన్ కమిషన్ అండి. 2026 తర్వాత జనాభా ఎక్కువ అవుతున్నారు కాబట్టి రీసెంట్గా వచ్చిన జనాభా ప్రాతిపదికన సో జనాభా పెరిగారు అంటే ఆటోమేటిక్గా ఇంతమంది జనాభాకు ఒక ఎమ్మెల్యే, ఇంతమంది జనాభాకు ఒక ఎంపీ అని ఉండాలి కదా. అందుకని ఇంతమంది ఎమ్మెల్యేలకి ప్రజెంట్ ఎప్పుడో పాపులేషన్ని మనం దృష్టిలో ఉంచుకొని ప్రజెంట్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే అసెంబ్లీ వర్గీకరణ జరిగిందనమాట. ఈ సీట్స్ అనేవి పెంచాల్సి ఉంది, పార్లమెంట్ సీట్స్ కూడా పెరుగుతాయి. సో పెరిగితే ఇప్పుడున్నటువంటి కొత్త బిల్డింగ్ దాదాపుగా 700+ మెంబర్స్ని అకామిడేట్ చేయగలుగుతుంది. కానీ ఓల్డ్ బిల్డింగ్ చేయలేదు. సో అది కూడా ఒక కారణం కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి. ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ని మ్యూజియంగా మార్చడం జరిగిందనమాట. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూద్దామండి. సంవిధాన సదన్ అంటున్నారు ఇప్పుడు ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ని. సో ఇది మనం ఆల్రెడీ చూసాం. 1912 అండ్ 1913లో దీనికి సంబంధించిన డిజైన్ని బ్రిటిష్ ఆర్కిటెక్చర్స్ ఇచ్చారు. 1921లో ప్రిన్స్ ఆర్థర్ ఫౌండేషన్ స్టోన్ని వేశారు పార్లమెంట్ బిల్డింగ్కి. అండ్ జనవరి 18, 1927న బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేశారు. అప్పుడున్నటువంటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఇది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగాను అంటే 1947 తర్వాత రాజ్యాంగ సభగా పనిచేసింది, పార్లమెంట్గా పనిచేసింది, లెజిస్లేటివ్ కౌన్సిల్గా కూడా పనిచేసింది. ఏప్రిల్ 8, 1929న భగత్ సింగ్ అండ్ బీకే దత్ బాంబ్స్ విసిరారండి పార్లమెంట్లో విజిటర్స్ గ్యాలరీ నుంచి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి హిస్టారికల్ పర్స్పెక్టివ్లో. నెక్స్ట్ ఇప్పుడు టెంపుల్ విషయానికి వద్దాం. ఈ టెంపుల్ని బేస్ చేసుకునే కదా ఆ పార్లమెంట్ని కట్టింది. ఈ టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ పేరు ఏంటండి? చౌసత్ యోగిని టెంపుల్. ఈ చౌసత్ యోగిని టెంపుల్ అనేది ఎక్కడుంది అంటే సో గ్వాలియర్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మధ్యప్రదేశ్లో ఉన్న గ్వాలియర్కి 40 కిలోమీటర్ల దూరంలో ఇది ఉందన్నమాట. ఎక్కడుంది? మొరేనా అనే ఒక ఊరిలో ఉంది. మొరేనా అనే ఒక గ్రామంలో గ్వాలియర్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొరేనా అనే జిల్లాల్లో మిఠావోలి అనే గ్రామంలో
మొరేనా జిల్లా మిఠావోలి గ్రామంలో ఈ చౌసత్ యోగిని టెంపుల్ ఉందన్నమాట. దీన్ని 1055 to 1075 మధ్యలో కన్స్ట్రక్షన్ చేసినట్టుగా చెప్తారు. ఈ కన్స్ట్రక్షన్ చేసింది కచ్చపఘాటరాజు అనే ఆయన దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇది ముఖ్యంగా వైష్ణవిజం కాదండి, శైవిజాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇది ఒక సర్క్యులర్ టెంపుల్ అండి, మనందరికీ తెలుసు, ఆల్రెడీ నేను దీని గురించి మాట్లాడాను. సో యోగా పొజిషన్లో ఉమెన్ ఉంటారని చెప్పాను. దాదాపు 64 యోగినీస్ ఉంటారు. మధ్యలో భైరవ లేదా శివ టెంపుల్ కాంప్లెక్స్ మధ్యలో భైరవ లేదా శివ, ఇది మధ్యలో భైరవ లేదా శివ. ఇవి చూడండి, ఒక్కొక్కటి 64 ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క యోగిని ఉంటారు. ఆ యోగిని యోగా పొజిషన్లో ఉంటారనమాట. దీనివల్ల యోగా కల్చర్ని, తాంత్రిక్ కల్చర్ని, ట్రెడిషనల్ కల్చర్ని, ఇండియాలో ఉన్నటువంటి ఈ కల్చర్స్ని ఇది తెలియజేస్తుంది ఈ టెంపుల్ అనేది. సో దాంతోపాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చౌసత్ యోగిని టెంపుల్ మోడల్లోనే అలానే సర్క్యులర్ మోడల్లో 5 టెంపుల్స్ ఉన్నాయండి మొత్తం. ఇవన్నీ కూడా డెడికేటెడ్ టు యోగిని టెంపుల్స్ అనమాట. సో హిరాపు అనే దగ్గర ఒకటి, ఇది భువనేశ్వర్ ఒడిస్సాలో ఉంది. రెండోది రాణిపూర్ అండ్ గరియాల్, ఇది ఒడిస్సాలో ఉంది. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకున్నది మిఠావోలి మధ్యప్రదేశ్లో ఉంది. తర్వాత బేదాఘట్, ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉంది. ఖజురహో, ఇది కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అంటే మ్యాక్సిమం 1, 2, 3 ఏమో మధ్యప్రదేశ్లో ఉన్నాయి, 2 ఏమో ఒడిస్సాలో ఉన్నాయండి. సేమ్ ఆర్కిటెక్చర్. ఇవన్నీ కూడా శక్తికి ప్రతిరూపమైనటువంటి టెంపుల్స్. శక్తి అంటే సింపుల్గా మనం చెప్పాలంటే యోగినీస్ శక్తి, ఇది శక్తి. సో అంటే శక్తి దేవత, మధ్యలో ఎవరో శివుడు. అవునంటే శైవిజాన్ని ప్రోత్సహిస్తున్నాయి ఇవి మనం చెప్పాలంటే. సో 11th సెంచరీలో కన్స్ట్రక్షన్ చేశారు. అంటే 1000 నుంచి 1099 వరకు కూడా మనం దీన్ని 11th సెంచరీగా పరిగణించడం జరుగుతుందన్నమాట. సో ఇది వెల్ ప్రిజర్వ్డ్ యోగిని టెంపుల్స్ అండి. ఇండియన్ ఆర్కిటెక్చర్లోనే వెల్ ప్రిజర్వ్డ్ టెంపుల్ అనమాట ఇది. సో ఇది చౌసత్ యోగిని టెంపుల్ గురించి. సో ఒక ఎంసీక్యూ చూద్దామండి. ఇంతకుముందు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ ఇది. చౌసత్ యోగిని టెంపుల్ అనేది కచ్చపఘాట డైనెస్టీ. ఎస్, కచ్చపఘాట మహారాజులు కట్టించారు. ఇది సర్క్యులర్ టెంపుల్, కరెక్టే. సో ఇట్ ఈస్ ద ఓన్లీ సర్క్యులర్ టెంపుల్ బిల్డ్ ఇన్ ఇండియా. నో, చౌసత్ యోగిని టెంపుల్ ఒక్కటే కాదు, మనం ఆంధ్రలో చూసాం. ఒడిశాలో 2 ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 3 ఉన్నాయి. ఖజురాహో ఇవన్నీ కూడా చౌసత్ యోగిని టెంపులే. మొత్తం 5 చౌసత్ యోగిని టెంపుల్స్ ఉన్నాయండి. సో ఇట్ వాజ్ మీన్ టు ప్రమోట్ వైష్ణవ కల్ట్ ఇన్ ద రీజన్. వైష్ణవిజం కాదండి, శైవిజాన్ని ప్రమోట్ చేస్తాయి. సో థర్డ్ ఆల్సో రాంగ్, సెకండ్ ఆల్సో రాంగ్. ఇట్ ఈస్ డిజైన్డ్ హ్యాస్ గివెన్ టు రైజ్ టు ఏ పాపులర్ బిలీఫ్ దట్ ఇట్ వాజ్ ఇన్స్పిరేషన్ బిహైండ్ ద ఇండియన్ పార్లమెంట్ బిల్డింగ్. ఎస్, 100% కరెక్ట్. సో ఇలా మనకి గ్రూప్ 2లో క్వశ్చన్స్ వస్తాయండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టరీ అన్నీ కూడా క్వశ్చన్స్ ఇలానే వస్తాయి. ఈవెన్ సొసైటీ కానీ, ఆర్ట్ అండ్ మనకి జియోగ్రఫీ కానీ, సో కరెంట్ అఫైర్స్ కానీ, మొత్తం ప్రజెంట్ ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ కూడా ఇలానే వస్తాయి. మెయిన్స్ అయితే ఇంకా ఎక్కువగా వస్తాయి. 100% మెయిన్స్ ఇలానే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వస్తాయి. అందుకనే కాన్సెప్ట్ క్రిస్టల్ క్లియర్గా లేకపోతే మాత్రం మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి ఇబ్బంది పడతారు. సో అందుకని నేను ఒక ఆర్డర్ వైజ్ అండ్ ఒక పర్టికులర్గా మేనర్గా నేను ఇస్తూ ఉంటాను. అందుకనే ఎస్విఆర్ వీడియో క్లాసెస్లో కొంత నేనేం చేస్తూ ఉంటానంటే అండి, మీకు తెలియకుండానే నేర్చుకునే విధానాన్ని నేను నేర్పుతూ ఉంటాను. సో కొంతమంది మీకు కొంత అక్కడక్కడ మీకు ఇబ్బంది కలిగించినా కానీ ఆ కలిగించేవి కూడా మీకు బెనిఫిట్స్ చేస్తాయి ఎగ్జామ్స్లో. సో ఓవరాల్గా నేను చెప్పాను, దీన్ని మీరు అర్థం చేసుకోగలగాలి. సో ఎనీవేండి 1 and 4 కరెక్ట్ ఇక్కడ.